ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే గాయకుడు చక్రి కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ రోజు లేకపోవడం చాలా లోటు అని సినీ పరిశ్రమ కూడా చెబుతోంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అలాగే గాయకుడు చక్రి స్వస్థలం వరంగల్ జిల్లా. ఆయన ఈ రోజు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో 1974 జూన్ 15న ఆయన జన్మించారు. అలాగే సినీ సంగీత దర్శకుడు ప్రముఖ గాయకుడు చక్రి ఈ రోజు లేకపోవడం ఇండస్ట్రీలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, గత 3 రోజుల కిందట అనారోగ్యంతో హాస్పిటల్కి చేరారు సంగీత దర్శకుడు మరియు గాయకుడు చక్రి. ఈ రోజు తెల్లవారుజామున ఈ విషాదకర వార్త ఏంటో ఇండస్ట్రీలో ఇంచుమించు చాలా బాధాకర విషయం అని చెప్పాలి. నిన్న పొద్దునే 7:30 పీజే శర్మ గారు చనిపోవటం, ఆ తర్వాత రోజే సంగీత దర్శకుడు చక్రి మరణ వార్త ఏంటో ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితి అనే చెప్పాలి. ఇక చక్రి విషయానికి వస్తే, చక్రి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నుంచి సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. ఆయన సంగీత దర్శకుడు అవకాశం రావడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పాలి. మొదటి సినిమా సంగీత దర్శకత్వం పూరి జగన్నాథ్ ఇచ్చాడు. పాచి సినిమా ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో అతను ఈడియట్, శివమణి, అమ్మా నాన్న, తమిళమ్మాయి, దేశముదురు ఇలా సినిమాల వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. అట్లా కొనసాగుతూనే ఇంచుమించు వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళారు. కొంతకాలం తర్వాత పూరి జగన్నాథ్ ఆయన వరుస హిట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. పూరి జగన్నాథ్ సక్సెస్ లో సగపాటు మన చక్రీగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే